అసలు వాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా ఆయనకు అర్థం కాల నికోదేముకు. ఆయన ఏమనుకుంటాడు? నేను ముసలివాడిని కదా, నేను మళ్ళీ కొత్తగా జన్మించాలా పరలోకం వెళ్ళాలంటే? అర్థమైంది ఆయనకి? ఆయనకి అర్థం కాల, ఏసు చెప్పిన మాట అర్థం కాలేదు. అందుకే ఈయన ముసలితనమందు పుట్టిన కుమారుడు ఎవరో? నికోదేము. అందుకే ఈయన ముసలితనమందు పుట్టిన కుమారుల వల్ల బలవంతుడి చేతిలో బాణములుగా ఉండలేరు. అంటే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలుగా మనం ఉంటాం. అంటే దేవుడు బాణం వేస్తాడు ఇక నేను తీసి ఒకటే. ఎవరో చెప్పండి? అపవాది తంత్రములు, సాతాను తంత్రములు ఎవరైనా జరిగిస్తుంటే ఈ యవనస్తులను పంపుతాడు దేవుడు. ఈ యవనస్తులే సువార్త, ఈ యవనస్తుల ద్వారా సేవకు, ఈ యవనస్తులే సంఘంలో అభివృద్ధి కొరకు, పరిచర్య కొరకు